మండల కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ జిఎస్టీ రీఫార్మ్స్ జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం. జిఎస్టీ కేవలం ఇప్పుడు 0% కొన్ని, 5% కొన్ని, 18%. చాలా ధరలు తగ్గిపోతాయి. 18% కూడా ఏసీలు, టీవీలు, ఖరీదైన వాహనం. 40% పొగాకు, పాన్ మసాలా, కాస్ట్లీయెస్ట్ కార్స్, వెహికల్స్, లగ్జరీ కార్స్ మాత్రమే 40%. పాలు, గుడ్లు వంటివి ఆహార పదార్థాల మీద 0% చేశారు. 5% ఆహార ధాన్యాలు, ప్రాథమిక పాల ఉత్పత్తులు, విద్య, ఆరోగ్యం మీద 5%. అట్లే మీకు చెప్పాను ఏసీలు, టీవీలు వాటి మీద 18%. సో 0, 5, 0%, 5%, 18%. ఈ ప్రజల జీతాల్లో, కుటుంబాల పోషణలో చాలా వరకు ఖర్చు తగ్గదు. దీన్ని ఆ షాపులు వాళ్ళు ఈ కొత్త రీఫార్మ్స్, జిఎస్టీ రీఫార్మ్స్ని అనుసరిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం కన్జ్యూమర్స్ కొనేటప్పుడు వాళ్ళు తగ్గించుకుంటా పాత రేట్లే అమలు చేస్తుంటే మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం. అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ 4వ తేదీ ఈ ఆటో డ్రైవర్స్కి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 4 ఈ లోపల అందరూ వాళ్ళ లైసెన్సులు, వాళ్ళ పేరుతో ఏమేమి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటారు.